బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోకాపేటలోని శారదా పీఠంకి సంబంధించిన భూముల రచ్చ మరొకసారి రాజకీయ దుమారం రేపుతుంది. ఇక బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీయడంతో వివిధ ఆరోపణలు గుప్పించడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తెలంగాణలో కోకాపేటలో ఉన్న శారదా పీఠం అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు ప్రభుత్వం శారదా పీఠం భవనాలను కూల్చివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వేద పాఠశాలల, గోశాలల, అన్నదానం వంటి ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు అని ప్రశ్నించారు. శారదా పీఠం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాకుండా వేద విద్య బోధన, గోసేవ, అన్నదాన కార్యక్రమాల ద్వారా సమాజానికి సేవ అందిస్తున్న సంస్థ అని హరీష్ రావు పేర్కొన్నారు. అలాంటి సంస్థ భూములు, భవనాలపై చర్యలు తీసుకోవడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ పాలన అభివృద్ధి కోసం కాదా, కేవలం కూల్చివేతలకే పరిమితమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ధార్మిక సంస్థలను టార్గెట్ చేయాలని చూస్తుంది అంటూ కూడా హెచ్చరించారు. ఇక మరోవైపు ప్రభుత్వం మాత్రం అభివృద్ధి అవసరాల దృష్ట్యా కొన్ని భూ వివాదాలపై సమీక్షలు జరుగుతున్నాయని చెబుతోందని, అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో శారదాపీఠం భూముల వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తున్నట్లుగా విశ్లేషకులు అయితే చెబుతున్నారు. మొత్తానికైతే తెలంగాణలో వివిధ రచ్చ రోజు రోజుకి రాజకీయ దుమారం రేపుతున్నాయి. రోజుకొక అంశంతో రాజకీయ రచ్చ అయితే జరుగుతుంది. పాలన విషయానికి పక్కన పెట్టేసి నాయకులు ఇటువంటి వివాదాలకి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా భూములకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంటుంది, వ్యతిరేకతను పోగు చేసుకుంటుంది అంటూ కూడా విశ్లేషకులు అయితే చెబుతున్నారు. ఇక భూ దందాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే మరి కాంగ్రెస్ చేస్తున్న ఈ భూ దందాలకు సంబంధించిన ఆరోపణలు ఏ విధంగా కొట్టేస్తుంది, మరి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్లోకి వెళుతుంది, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు దీని మీద ఎలా స్పందిస్తారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది. పీఠం వెంటబడ్డావు. శారదా పీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో దాదాపు 16 దేవాలయాలు నడుస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు హైదరాబాద్ లో ఉన్నారు. మరి శారదాపీఠం వైజాగ్ లో ఉంటే హైదరాబాద్ లో కూడా శారదాపీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా వేద పాఠశాల, ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. అంటే వేదం ఎక్కడుంటే అక్కడ మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము, ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా శారదా పీఠం వెంటబడ్డావు? ఇంకెక్కడ స్థలం లేదా నీకు? శారదా పీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్